78వ కీర్తనలో 23వ వాక్యం ఒక మాట ఉందండి. ఏ ద్వారాలు? అంతరిక్షానికి కూడా ద్వారాలు ఉన్నాయా? ఆయన పైనున్న ఆకాశమును ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరిచెను. గుర్తుపెట్టుకో, అన్ని ద్వారాలు మూసుకుపోయినాయి నీ జీవితంలో. తూర్పు మూసింది, ఉత్తరం, దక్షిణం, పడమర, అన్ని ద్వారాలు మూయబడినాయి. ఈ మూలల్లో ఉన్నటువంటి ద్వారాలు ఉన్నాయే, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువు, అన్నీ మూయబడినాయి. ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు ఇక నేను చచ్చిపోవాలని. అన్ని ద్వారాలు మూయబడినాయి అండి. ఇటు అమ్మా నాన్న దగ్గర నుంచి రూపాయి రాదు, అత్తమామల దగ్గర నుంచి రూపాయి రాదు, అన్నదమ్ముల దగ్గర నుంచి రూపాయి రాదు. ఎవడో పట్టించుకునేవాడు లేడు, పలకరించేవాడు లేడు. అన్ని ద్వారాలు మూయబడినాయి. దిగజారేటప్పుడు, మనం నష్టపోతున్నప్పుడు ఎవడు మన జోలికి రాడు, మనతో మాట్లాడేవాడు ఉన్నాడు. మనకి ఏంట్రా తిన్నావా తినలేదు అనేటువంటి వాడు అడిగేవాడు ఉన్నాడండి కొన్ని పరిస్థితుల్లో. కానీ మనం పైకి వస్తుంటే అటు దారిని పోయాడు కూడా వచ్చి, హలో బ్రదర్ కావాలంటే 1 లక్ష ఉంచుకో అంటాడు. అర్థమవుతుందా? అవసరం లేనప్పుడు కావాలంటే 10 లక్షలు ఉంచుకో, తర్వాత ఇద్దుగానే అంటారు. ఏంటో అలా కలిసి వస్తుంది. ఒక టైం వస్తుంది, అన్ని ద్వారాలు మూయబడతాయి. చివరికి నువ్వు అడగలేవు, బ్రతకలేవు. ఏమండి, సిగ్గు వదిలి ఎవరైనా ఒక కట్ట బియ్యం వేస్తే బాగుండు, ఒక 4 రోజులు భోజనం వచ్చిందని ఎదురు చూస్తావు. ఎవరో అన్ని ద్వారాలు నీకు మూసుకుపోయినాయి. నీకు ఒక విషయం తెలుసా? ఇంకొక ద్వారం ఉందని. అంతరిక్ష ద్వారము నీ కొరకు నిన్ను తీస్తాను అంటాడు. ఇదేం ద్వారం? ఇది ఆశ్చర్యంగా ఉంది అని మీరు అనుకుంటున్నారా? క్రైస్తవునికి 9వ ద్వారం ఉంది. అది ఆకాశ ద్వారం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యములు ఏముంటుందంటే, నా మందిరములో ఆహారముండునట్లు మీరు 10వ వంతు తీసుకొని వచ్చి మీ ప్రథమ కానుకలు తీసుకొని వచ్చి ఇస్తే నేను ఆకాశపు వాకిళ్ళని ఇప్పుచాను అన్నాడు. అన్నాడా? అనలేదా? స్తోత్రం చెప్పాలి. వీళ్ళకి ఎందుకు ఆకాశపు ద్వారాలు తెరవబడినాయి అంటే, నీవన్నీ ద్వారాలు మూయబడినా ఆకాశముందున దేవుడు నీ కొరకు ఒక ద్వారము తెరుస్తాడు. నేను నా మాట కూడా నా సాక్ష్యం చాలాసార్లు చెప్పాను, మరలా గుర్తు చేస్తున్నాను. నేను 1995లో బాగా అప్పు ఎక్కువైపోయింది. నా వయసుకు తగినటువంటి అప్పు కాదు. పత్తేసాను, కాస్త డబ్బులు ఎక్కువ, ఆ సంవత్సరం ఎక్కువ ఎకరాలు వేసాను కౌలుకే. అర్థమవుతుందా? అప్పు అయిపోయాను. ఇక తీరే మార్గం ఏమి కనిపించట్లేదు. పురుగు మందుల కొట్టులో డబ్బులు కట్టాలి. మందులు ఈ పిండి కట్టలు ఉంటాయి కదా, డిఏపి, యూరియా 20 కట్టలోడికి డబ్బులు ఇవ్వాలి. ఏమండి, ఎక్కడ అప్పులు తీరలేదు. ఈ పత్యం అసలు రాలేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే, ఇక ఒకటే నిర్ణయం. మా అమ్మ ఒక మాట అంది, కొంపకు దరిద్రం పట్టాడని. ఇక చచ్చిపోదాం అనుకున్నాను. ఎందుకంటే నాకు ఏ మార్గము కనిపించలేదు. చచ్చిపోతేనే సరైన మార్గం అనిపించింది. ఆనాడు సెకండ్ షో సినిమాకి వెళ్ళొచ్చి మందు డబ్బా తీసుకొని తాగుదామని అటక మీదకి ఎక్కుదాం అనుకున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఈ టైంలో అటక మీదకి ఎక్కితే మమ్మలేసిద్దేమో, పొద్దున్నే చేనుకెళ్ళి తాగేద్దాం అనుకున్నాను. ఆ రాత్రే నా ప్రభు మాట్లాడాడు నాతో. హల్లెలూయా. లేదంటే నేను చచ్చిపోయి ఇప్పటికి ఖచ్చితంగా 30 సంవత్సరాలు అయ్యి ఉండేది. అర్థమవుతుంది, నేను చనిపోయి 30 సంవత్సరాలు అయ్యి ఉండేది. ప్రియులారా, మీరు గమనించాలి. ఎందుకు నేను ఈ విషయాలు చెబుతున్నానంటే, నీ జీవితంలో కూడా అన్ని ద్వారాలు మూయబడితే ఒక్క ద్వారము నీ ఎదుట తెరవబడుతుంది. అది ఆకాశము నుండి తెరవబడే ద్వారం. అక్కడ నుండి ఆశీర్వాదము రావాలి. నీకు 100 ఎకరాలు పొలం ఉందనుకో, ఆకాశ ద్వారం తెరవబడితే ఇత్తనమైన పండిద్దా? 4 గీసుకోవడానికి పనికిరాదు నీ పొలం. అక్కడ నుండి వర్షం వస్తే తప్ప, అలాగునే దేవుడు ఆశీర్వదిస్తే తప్ప ఒక మనుషుడు పైకి రావడం అసాధ్యం. ఆ ద్వారం తెరుస్తారని మాటిస్తున్నాడు దేవుడు. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఇంకొక మాట చెప్పనా? హల్లెలూయా చెప్పగలరా? ఇప్పుడు చెప్పండి, ఆయన ఏ తలుపు తీస్తానన్నాడు? కనికరము గల తలుపు. మనుషులందరూ నిన్ను ద్వేషించిన, మనుషుల దగ్గర నీకు ప్రేమ దొరకకపోయినా, కొంతమంది ఇళ్లలో కూడా ప్రేమ దొరకదు.
భర్త దగ్గర ప్రేమ దొరకదు, భార్య దగ్గర ప్రేమ దొరకదు. ఒకే ఇంట్లో ఉంటారు. అర్థమవుతున్నా? ఎవరికంతటికి వారే. కన్న కొడుకులు నానా అని పిలవరు. అయ్యో బాబు, అది నరకం కదా, నరకం కదండి. కన్న కొడుకు గుండెల మీద ఆడించుకున్నటువంటి వాడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఆ సోదరుడిని నిన్ను అడిగాను 500 ఇవ్వమని, ఆఫ్టర్ 500 రూపాయలు ఇవ్వలేడు. ఎవరిని పట్టుకొని ఈ మాటలో? తండ్రిని. చచ్చిపోవాలనిపించింది. అర్థమవుతుందా? భార్య ఇంట్లోనే ఉంటుంది. తిన్నావా, నువ్వు చచ్చావా బ్రతికావరా అని అడగదు. భార్య తలనొప్పితో నాశనం అయిపోయి అలా బలహీనమవుతుంటే ఆ ముందే వంకులు తీస్తుంటాడు. మండదో? ఆ ముందే వస్తున్నా. ఎక్కడున్నా? దాన్ని సోద్ది పోయిద్ది, అదే నాశనమై. ఈ మాటలు భారీ అంటే చచ్చిపోవాలనిపించదు కదండి. ఒకసారి మీరు ఆలోచించండి. ఇలాంటి వారికి దేవుని దగ్గర నుంచి కనికరం దొరికిద్ది అంటున్నాను నేను. మనుషుల చేత నువ్వు ఎప్పుడైతే ద్వేషించబడతావో, మనుషుల దగ్గర నుంచి నీకు ఎప్పుడైతే తిరస్కారం ఎదురైందో, కనికరము గల కన్న తండ్రి నిన్ను ప్రేమిస్తాడు. అన్ని ద్వారాలు ఎప్పుడైతే మూయబడుతుందో ఆకాశ ద్వారం తెరవబడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా.